హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో ఒక రుచికరమైన పచ్చడి రెసిపీని చూద్దాం. ఈ పచ్చడి దోశలోకి అండ్ రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. కడుపు నిండా తినేయచ్చు. పచ్చడికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, చింతపండు చిన్న నిమ్మకాయ అంతా, పచ్చి కొబ్బరి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు 3 వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మినప్పప్పు కదా, తొందరగా మాడిపోతుంది. సో ఇది కొంచెం 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా వేసుకోవాలి 1 కప్పు. ఇది ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకొని, ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇందులోకి పసుపు, పచ్చి కొబ్బరి 1 కప్పు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 3 నిమిషాలు చాలు. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 2 మినిట్స్ అయిన తర్వాత నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి. అప్పుడు తగినంత ఉప్పు, నానబెట్టిన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది అన్నంలోకి, దోశలోకైనా. ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చేసుకుంటే అయిపోతుంది కదా, పచ్చడి అంటే పోపు. సో అదే బాణీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడవగానే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఈ 3 వేసుకొని, ఇంకోటి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, వేసుకుంటే బాగానే ఉంటుంది పచ్చళ్ళకి. ఫ్రై అయ్యాక స్టవ్ బంద్ చేసి పచ్చడిలోకి పోపును కలిపేసుకోవడమే. రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. సో మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.